వృత్తిపూర్వ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు ఏమి నేర్చుకుంటారు? బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు, సామాజిక స్పృహ, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. వృత్తిపూర్వ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు, సామాజిక స్పృహను నేర్చుకుంటారు. ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి, స్వతంత్రంగా ఉంటాయి, పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీనికి ఏది కాదు. దీనికి సరైన సమాధానము పరస్పర సంబంధాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడికి ఏ నైపుణ్యం అబ్బుతుంది? విద్యార్థుల నేపథ్యాలు, వారి శక్తియుక్తులు, అభిరుచులు, ఆసక్తులు, అవసరాలు మొదలైనవి గ్రహించడం నైపుణ్యము. నెక్స్ట్ ఆప్షన్ బి, పాఠశాలలో బోధన. ఆప్షన్ సి, విద్యార్థుల ఉపలబ్ధిని మదింపు చేయగల సామర్థ్యము. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఉపాధ్యాయునికి ఏమి తోడ్పడుతుంది? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము, పాత పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు, విద్యార్థుల సూచనలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ప్రముఖమైనది ఏవి? విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల ప్రవర్తన, తల్లిదండ్రుల సూచనలు, తోటి ఉపాధ్యాయుల సూచనలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు. క్వశ్చన్ నెంబర్ 4. ఉపాధ్యాయుడు ఏ విషయాలపైన ఆశించిన లక్ష్యాలను సాధిస్తాడు? పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచిన వివిధ పాఠాల్లో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగి విశ్లేషించగలిగిన విషయాలపైన. ఆప్షన్ బి, విద్యార్థుల సూచనల మేరకు. ఆప్షన్ డి, తల్లిదండ్రుల సూచనల మేరకు. ఆప్షన్ డి, ప్రధాన ఉపాధ్యాయుని సూచనల మేరకు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, విద్యార్థుల సూచనల మేరకు. పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచిన వివిధ పాఠ్యాంశాల్లోని విషయాలు పూర్తిగా అర్థం చేసుకుని విశ్లేషించగలిగిన విషయాలపైన. దీనికి సరైన సమాధానము 4వ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. ఉపాధ్యాయుడు తరగతి గదిలో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించి ఆశించిన ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి? నిరంతర పఠనం చేయాలి, తరచుగా సెలవులు తీసుకోవాలి, ఆటలు ఆడాలి, నిరంతర పఠనం చేయాలి.